పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని చెప్పారు. తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. దీంతో బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలని మరొకసారి రుజువైందని చెప్పారు. గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ టీడీపీని బీసీలకు అంకితం చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. అలాగనే మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. మరి ఇది బీసీల ప్రభుత్వం. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి వడ్డే ఓబన్న గారు పోరాటం చేశారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. మళ్ళీ మనకి స్వాతంత్రం బడుగు బడిగిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు, అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజన్ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం, వాల్మీకి జయంతి చేశాం, కనకదాస్ జయంతి చేశాం. మళ్ళీ ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి అధికారప్రదంగా చేస్తున్నామంటే అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఒక పక్క వడ్డే ఓబన్న గారు బ్రిటిషర్లతో పోరాటం చేశారు. బడుగు బడిహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బీసీలకు అంకితం చేసిన ఘనుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక్క అవకాశం అని చెప్పి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు వడ్డే ఓబన్న స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేసిన బీసీ సోదరులు, వడ్డే సోదరులు ఏదైతే మనం భావితరాల భవిష్యత్ బాగుంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం అవుతానే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మన బడుగు బడిగిన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుంటారనే ధైర్యంతో నమ్మకంతో అయితే ఏదైతే ఓటు వేయించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన మన బడుగు బడిగిన వర్గాల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు ఒక రోజు కూర్చున్నప్పుడు ఎవరో వచ్చారు, పేర్లొద్దు సార్, మేము ఈసారి మా కమ్యూనిటీ చాలా బాగా పనిచేసింది సార్ అంటారు. మీరు కాదయ్యా, ఓటర్లు సగమైన బీసీ సోదరులు నడం బిగించి ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారయ్యా అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం కూడా జరిగింది. మరి వడ్డే ఓబన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్రం కోసం 9,000 మందిని యుద్ధానికి సిద్ధం చేసిన నాయకుడు అంటే మనలో పోరాట శక్తి ఆనాటి నుంచే ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ వడ్డే ఓబన్న గారి వారసులైన మా వడ్డే సోదరులకు కూడా నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రుణపడి ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 5 సంవత్సరాలు మా సోదరులు కూడా చాలా బాగా అంటే స్ఫూర్తి, వడ్డే ఓబన్న గారి స్ఫూర్తి ఎక్కడ పోతుంది? మనలో ఉన్న బ్లడ్, పోరాటం మన శక్తి, నీతి నిజాయితీ మన హక్కు,
కాబట్టి నమ్మకం మన పేరు మీద ఉన్న ఒడ్డర్లు అంటే ఒక నమ్మకం, మాటిస్తే మాట మీద నిలబడే కులం ఒడ్డర్ల కులం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదన్నా బ్యాంకులు లేకపోతే ఎవరికి బాగా లోన్లు ఇస్తారంటే ఒడ్డర్లకు బాగా లోన్లు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పని చేసైనా వాళ్ళు అప్పు కట్టగలరు, లోన్లు కట్టగలరనే నమ్మకం మీరు సాధించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరు ఏదైతే ఆశించారో మనమందరం ఈ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే బడుగు బడిగిన వర్గాలు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుందన్నారు. ఆ మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం.